రైట్, బీసీలపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ కపట ప్రేమ సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైంది. అంతా అనుకున్నట్టే జరిగింది. బీసీలకు 42% కోటా కేవలం కాంగ్రెస్ ఆడుతున్న కపట నాటకమని బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టులో పెండింగ్లో ఉండటంతో విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడినటువంటి ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళవచ్చని చెప్పింది. 50% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పీని కొట్టివేసింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఎవరికీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జరిగేది అదేనని అందరికీ తెలుసు. కానీ బీసీల గురించి కపట ప్రేమ కురిపిస్తోన్న రేవంత్ సర్కారు మాత్రం తమకు తెలియనట్టు నటిస్తోంది. బీసీలకు రిజర్వేషన్లు సాధించేది కాంగ్రెసేనని రేవంత్ ప్రగల్భాలు పలికాడు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలపై కురిపించినటువంటి హామీలపై చర్చ జరగకుండా అత్యంత తెలివిగా బీసీ సమాజాన్ని పక్కదారి పట్టించాడు. కేవలం 42% రిజర్వేషన్ల అంశాన్ని 6 నెలలుగా డైవర్షన్ కోసం వాడుకుంటున్నాడు. రిజర్వేషన్ల పేరుతో బీసీలకు జరుగుతున్న ఈ మోసంలో కాంగ్రెస్తో పాటు మరో జాతీయ పార్టీ బీజేపీ సైతం భాగమయ్యింది. 2 జాతీయ పార్టీలు ఉమ్మడిగా బీసీలను వంచిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త నాటకాలతో మోసం చేసింది. అసలు కామారెడ్డి డిక్లరేషన్లో చట్టబద్ధంగా బీసీలకు 42% ఇస్తామని మాటిచ్చింది. కానీ చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణతోనే సాధ్యం. కానీ ఇవన్నీ తెలిసి ముందు నుంచి రేవంత్ సర్కారు బీసీలను మభ్యపెట్టింది. ఆగమేఘాల మీద కులగణన సర్వేలు చేసింది. తప్పుల తడకలతో నివేదికలు రూపొందించింది. డెడికేటెడ్ కమిటీల నివేదికల పేరుతో కొంతకాలం సాగదీసింది. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పేరుతో నాటకాన్ని రక్తి కట్టించింది. ఓవైపు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగానే ఆర్డినెన్స్ పేరుతో మరో నాటకానికి తెరతీసింది. ఆ తర్వాత జంతర్ మంతర్ దగ్గర తూతుమంతరంగా ధర్నాల నాటకానికి తెరతీసింది. ఇక గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగానే జీవో ఇచ్చింది. న్యాయస్థానాల్లో ఎలాగూ నిలబడమని తెలిసే ఈ జీవో ఇచ్చిందని తాజాగా తేలిపోయింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని బీసీలపై ఎంతో ప్రేమ ఉందని నటిస్తోంది. కానీ రేవంత్ సర్కారు నిజస్వరూపం బీసీ సమాజానికి ఇప్పుడు తెలిసిపోయింది. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాల ప్రతి ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం మాదిరే సమస్యను ఢిల్లీ దాకా తీసుకువెళ్లి తెలంగాణ సాధించుకున్నట్లుగానే బీసీ రిజర్వేషన్ను సాధించుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ చేసినాము, మేము కామారెడ్డిలో పెట్టినాము, 42% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్తే దానికి కూడా ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మా పాలసీ కూడా అదే కాబట్టి అనుకూలంగానే మాట్లాడినాం, అనుకూలంగానే ఓటు కూడా వేసినాం శాసనసభలో. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, జరగాల్సిన చర్చ కానీ జరగాల్సిన బిల్లు కానీ దేశవ్యాప్తంగా బీసీలకు లాభం జరగాలి అంటే పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి మళ్ళీ నెపాన్ని ఇతరుల మీదకి తోసే ప్రయత్నం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది మంచిదైతే కాదు. అంటే అల్టిమేట్గా చిత్తశుద్ధి ముఖ్యం.
నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకొస్తే ఈ పార్టీకి పని అయిపోయి ఉండాలి. కానీ ఒకటే పార్టీ 5 గొంతులతో మాట్లాడుతుంది. ఒకరోజు ఏమంటది, మేము రాజ్యాంగ సవరణ ద్వారా సాధిస్తామని వాళ్ళే మాట్లాడతారు. ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళే చెప్తారు. ఇంకొక రోజు ఆర్డినెన్స్ చేసినాం అయిపోయిందని ఇంకో రోజు వాళ్ళే చెప్తారు. 4వ రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇది అయితే తప్ప లేకపోతే కాదని వాళ్ళే మాట్లాడతారు. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే వచ్చి జీవో ఎవడిమన్నాడు నిన్ను? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకనేపాయే నువ్వు ఢిల్లీలో మాట్లాడుతీవి, ధర్నా చేస్తేవి, దిగితే వీడికి వచ్చి బిల్లు లేదు ఏం లేదో జీవో ఇస్తేవి. ఈ గొంతులతో మాట్లాడేది వాళ్ళే. ఇప్పుడేదో మమ్మల్ని మళ్ళీ తెల్లారలేస్తే నిందించేది వాళ్ళే. మొన్న పొన్నం ప్రభాకర్ గారు, శ్రీహరి గారు ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ అడ్డం పడ్డది అంటాడు. మేము ఎక్కడ అడ్డం పడ్డామండి? కమలాకర్ గారు మద్దతు ఇవ్వలేదా? మాకు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడి మద్దతు ఇవ్వలేదా? పార్టీగా మేము ఓటు వేయలేదా? ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు, రాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. సరే మీరు కెమెరాల ముంగట చెప్పలేకపోవచ్చు, మేము చెప్పగలుగుతాం, మేము చెప్తాం. మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో, ముమ్మాటికి శాసనసభలో ఎట్లయితే మద్దతు చెప్పినామో, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో, కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా, బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పినారు 5 ఏళ్లలో. 2 ఏళ్ళు అయిపోయింది, 12,000 కోట్లు దాటలేదు. ఆ 12,000లో కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి, పెద్దలు ఉన్నారు. నాకు తెలిసి 8,000 కోట్లు కూడా దాటలేదు. విద్యలో ఎక్కడ పోయింది మరి? ఉపాధిలో ఎక్కడ పోయింది? 42% కాంట్రాక్టులలో ఇస్తామన్నది ఎక్కడ పోయింది? దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం? ఇప్పుడు 4 సర్పంచ్లు అయితేనో, 4 ఎంపీటీసీలు అయితేనో, 10 మంది జెడ్పీటీసీలు అయితేనో కాదు కదా. అల్టిమేట్గా 42% వాటా కాంట్రాక్టులలో ఎందుకు రావద్దు మరి? వాళ్ళే చెప్పిండ్రు కదా బీసీ డిక్లరేషన్లో. అది రావాలి అంటే కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించే మాట్లాడతామంటే రిజర్వేషన్ అల్ల కూడా రావాలి కదా మరి. దయచేసి మీతో ప్రార్థన, దీన్ని విస్తరించండి. విస్తరించి డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట, 1,00,000 కోట్ల బడ్జెట్ అయితేనేమి, సబ్ ప్లాన్ అయితేనేమి, 42% వాటా ఇస్తామన్న మాట అయితేనేమి, వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఇయ్యరట. వాళ్ళ చేతుల్లోనే ఇస్తలేరు, అది మనం అడుగుతలేం. 42% ఇవాళ కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు? ప్రభుత్వం ఒక జీవోతో అయిపోదా? దానికైతే ఎక్కువ అడ్డం రాదు కదా, దానికైతే సీలింగ్ లేదు కదా, సుప్రీంకోర్టు లేదు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మరి? కేవలం పొలిటికల్ రిజర్వేషన్ ఒకటే కావాలా? మిగతాయి వద్దా? పొలిటికల్ రిజర్వేషన్ కూడా కావాలి, మిగతాయి కూడా కావాలి. ఆ మిగతాయి కూడా మాట్లాడాలి. 1,00,000 కోట్ల బడ్జెట్ వచ్చేదాకా కొట్లాడాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం, మీతో ఉంటాం. ముఖ్యమంత్రి గారు చేసే మోసం ఏదైతే ఉందో, చిత్తశుద్ధి లేని శివపూజ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, దయచేసి వారిని విశ్వసించకండి. ఈ దేశంలో ఈరోజు మనదొక్కటే కాదు, చాలా కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో అయితే ఎన్నికలు అయిపోయినాక రద్దు చేసిండ్రు. మీకు యాదకుండాలో మీకు తెలియాలి. మహారాష్ట్రలో ఎన్నికలకు పోయినరు, రిజర్వేషన్లు పెంచిండ్రు, ఎన్నికలు అయినాయి, మొత్తం ఖర్చు పెట్టినరు ఎక్కడోళ్ళక్కడ. మరి అల్టిమేట్గా మళ్ళీ వాళ్ళకి ఎవరికి పదవులు లేకుండా మొత్తం రద్దు చేసి పారేసింది కోర్టు. అల్టిమేట్గా దీని పరిష్కారం మీరు, నేను, ఎవరు ఏమనుకున్నా వాస్తవం ఏంది అంటే, ఇవాళ మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ఛాయ్ తాగే లోపల కావాలంటే పరిష్కారం అయిపోతుంది. ఇద్దరు కూర్చొని వాళ్ళిద్దరు కనుక గట్టికి కూర్చుంటే, ఇద్దరికి కలిపితే ఇలా మిగతా వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయన్నా? 543. ఎన్డీఏకు ఉన్నాయి, ఇండియా కూటమికి ఉన్నాయి. మిగతా వాళ్ళకు మా వాళ్ళందరికీ మిగిలినాయి 18. అండ్ల లేని వాళ్ళకి, ఇండ్ల లేని వాళ్ళకి మేము ఇవాళ మిగిలినాయి 18 సీట్లు మాత్రమే ఉన్నాయి. మరి వాళ్ళిద్దరూ కూడబలుకొని, ఇప్పుడు మీరు బీజేపీ మద్దతు పలికిందని కృష్ణయ్య గారు నాకు చెప్పారు. బీజేపీ మద్దతు పలికితే, బీజేపీ కింద పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారని నాకు అర్థం కాదు. మేము ఓటేయమా, కాంగ్రెస్ ఓటు ఓటేయడా, ఎవడాపుతాడు? మద్దతు పలుకుడు అంటే ఇక్కడ కాదు కదా. ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకుపోమన్నారు బీజేపీ వాళ్ళని. బీజేపీ వాళ్ళకి చెప్పరు, మేము కూడా వస్తాం. మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పిండ్రి, మేము అందరం వస్తాం. మోడీ గారు ఒక్కసారి అనుకుంటే దెబ్బకే అయిపోతుంది. తెల్లారి బిల్లు పెట్టచ్చు, స్పెషల్ సెషన్ పెట్టచ్చు, బిల్లు పెట్టచ్చు, ఒడిసేపోతుంది. అసలు కార్యక్షేత్రం ఢిల్లీ. ఆ ఢిల్లీలో ఒక జంతర్ మంతర్ ధర్నాతో కాదు, ఢిల్లీలో ఉండే పార్లమెంట్ సభ్యులు, మీరు కూడా పార్లమెంట్ సభ్యుడు కృష్ణయ్య గారు, మీరు బీజేపీలో ఉన్నారు. మరి మీరు మీ బీజేపీ నాయకత్వాన్ని మీరు కూడా ఒప్పియాలి, మోడీ గారిని ఒప్పియాలి, మోడీ గారిని అడగాలి. వారు ఓబీసీ స్వయంగా. మీరు ఇన్ని పోరాటాలు చేసిన పెద్దలు మీరు, దయచేసి మీతో ప్రార్థన, యుద్ధం చేయాల్సింది అక్కడ. మాకేమో ఇప్పుడు యుద్ధం చేద్దామంటే కూడా మాకు కత్తి ఇయ్యలే ప్రజలు. మాకు లోక్సభలో ఒక్క సీటు కూడా లేదు, ఒక్క ఓటు కూడా లేదు. కానీ రాజ్యసభలో 4 ఉన్నారు. 4 ఓట్లు మీకు మాటిస్తున్న కృష్ణన్న, బిల్లు పెడితే ఆ 4కి 4 ఓట్లు మొదటి ఓట్లు మేమే ఇస్తాం. పార్లమెంటులో జరగాల్సిన పనిని మనం ఇక్కడ పంచాయతీ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఇక్కడ కొట్లాడితే ఎంత చేసినా కంఠశోషణ అవుతుంది. కేసీఆర్ గారి ప్రయత్నం కూడా తెలంగాణ కోసం ఎప్పుడు ఫలవంతమైంది కృష్ణన్న? ఆఖరికి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే 2014 ఫిబ్రవరిలో తెలంగాణ వచ్చింది. అట్లనే మన పోరాటం కూడా ఫలించాలి, మీ ఆలోచన కూడా సఫలం కావాలంటే కార్యక్షేత్రం అక్కడ. ఇది వాస్తవం.
ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఆయన పక్క నుండి అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు, సుప్రీంకోర్టు లాయర్ ఒక ఆయన ఇటు చెప్తాడు, ఒక ఆయన అటు చెప్తాడు. నేను అనేది దయచేసి మేము మీతో పూర్తిగా ఈ పోరాటంలో శాసనసభలో నిలబడ్డం, రేపు నైతిక మద్దతు కూడా ప్రకటిస్తున్నాం. 18 నాడు మీ పోరాటం ఫలవంతం కావాలని కోరుకుంటున్నాం. మొత్తం మర్మం ఎక్కడుందంటే పార్లమెంటులో లోక్సభలో ఉన్నది. ఆ లోక్సభలో తెగాలంటే కృష్ణన్న మీరే బీజేపీలో ఉన్నారు, మీరే వారి తరఫున రాజ్యసభకు వచ్చిండ్రు, మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిర్రి, మేము కూడా వస్తాం. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళని కూడా కొంట పోదాం, అందరిని కొంటపోయి వాళ్ళని అక్కడిని ఇరికించి బిల్లు పెట్టిపి స్పెషల్ సెషన్ పెట్టిపి మా ఓట్లు వేస్తాం, మీకు అండగా నిలబడతాం. తర్వాత మీకు బ్రహ్మాండంగా వీళ్ళు పాలాభిషేకం ఏం చేసుడేంది, మీకు మేమే చేస్తాం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో బడుగు బలహీన వర్గాల పాత్ర మరవలేదు అని అన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. అదే స్ఫూర్తితో ఇప్పుడు రిజర్వేషన్ల కోసం బీసీలంతా ఉద్యమించే తరుణం ఆసన్నమైందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కపట ప్రేమను చూపిస్తున్నాయంటున్న గంగుల కమలాకర్తో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వాల డ్రామాలన్నీ కూడా బట్టబయలైపోయినాయి. ఏదైతే బీసీ రిజర్వేషన్ల పేరిట గత కొద్ది రోజులుగా చేసిన డ్రామాలన్నీ కూడా ఇవాళ సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. ఇలా ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్. చెప్పనన్నా ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశంపైన కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎట్లా చూడొచ్చు? మేము అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది, క్లియర్గా చెప్పినాం ప్రభుత్వానికి, ఇది మీరు కావాల్సుకొని చేస్తుండ్రు, చట్టాన్ని వ్యతిరేకంగా పోతుండ్రు, రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పోతుండ్రు, రాజ్యాంగ పరిధిలో పట్టుకు కోర్టులు నడుస్తాయి కాబట్టి ఇట్టి బస్సులో ఈ యొక్క జీవో నిలబడదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నది, సుప్రీంకోర్టు డైరెక్షన్కి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఆ దిశగా మమ్మల్ని మోసం చేయకుండా చెప్పి అసెంబ్లీలో చాలాసార్లు చెప్పినాం. కానీ మమ్మల్ని మోసం చేసే ఉద్దేశంతో ఈరోజు ఒక జీవో పేర్లు చెప్పేసి మమ్మల్ని అవమానం చేసిన. ఇప్పుడు హైకోర్టులో నిలబడని తెలుసు, సుప్రీంకోర్టు నిలబడదని. ఈరోజు ఏమైంది, మళ్ళీ మమ్మల్ని అందరినీ అన్యాయం చేసే కాదు అవమానం చేసినాక మేము భావిస్తున్నాం అందరంగా. ఇప్పుడు మాకు కావాల్సిన ఒకటే డిమాండ్, ఇంకా మమ్మల్ని ఇంకా అవమానం చేయకుండా, ఇంకా అపాస్యపాలు చేయకుండా, ఏదైతే ఏ కోర్టులన్నా కూడా రాజ్యాంగ పరిధిలో ఉంటాయి కాబట్టి ఆ రాజ్యాంగ సవరణ జరుగుతూనే ఈ ఏ కోర్టులు అన్ని ప్రొటెక్షన్ ఇస్తాయి మనకు. కాబట్టి రాజ్యాంగ సవరణ బీసీలకు 40% రావాలంటే 9వ షెడ్యూల్లో చేర్చడం ఒక్కటి తప్ప వేరేం లేదు. గతంలో ఎన్నో కోర్టులు కుట్టేసినాయి, తమిళనాడులో ఎన్నో కోర్టులు కుట్టేసినాయి, ఎన్నో జీవులను కుట్టేసింది. ఆ రోజు చివరిగా 94లో వాళ్ళు రాజ్యాంగ పరిధిలో 9వ షెడ్యూల్ చేస్తేనే ఇప్పటికి వాళ్ళకి 69% రిజర్వేషన్ ప్రొటెక్షన్ ఉన్నది. మహారాష్ట్రలో కొట్టేసింది, బీహార్లో కొట్టేసింది, అలాగే ఈరోజు తెలంగాణలో కొట్టేసింది. కాబట్టి మళ్ళీ తెలంగాణలో 40% రిజర్వేషన్ రావాలంటే తమిళనాడు తరహాలో ముఖ్యమంత్రి గారి ఒక డెలిగేషన్ ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చోవాలి, ప్రధానమంత్రి చెప్పించుకోవాలి, ఒప్పించుకోవాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టించుకొని 9 సవరణ చేసిన తర్వాతనే 42% రిజర్వేషన్కు మనకు చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి సూటుకు చెప్తున్నాం, నోటిఫికేషన్ ఇచ్చినావు స్థానిక సంస్థలలో 42% జీవో ఇచ్చినావు, దీన్ని వెనక్కి తీసుకోకు, మళ్ళీ వెనక్కి తీసుకొని పాత పద్ధతిలో ఇట్లా ఎలక్షన్కి పోతే తెలంగాణ సమాజం చూస్తూరుకోదు, తీవ్ర పరిణామం ఉంటుంది కూడా హెచ్చరిస్తున్నాం. మళ్ళీ హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిజంగానే బీసీ పట్ల ప్రేమ ఉంటే స్థానిక సంస్థలు మాకు అవసరం లేదు, 42% రిజర్వేషన్తో మాత్రమే చెయ్యండి. 1% తక్కువ చేసిన విధంగా బీసీలు మా అవమానం చేసినది. కాబట్టి కర్ణాటకలో ఇప్పుడు 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇప్పటికీ ఎన్నికలు జరగలేదు. ఇక్కడ మాకు తొందర ఏం లేదు ఎలక్షన్లకు. కానీ ఈ 42% మనం తగ్గిస్తే జీవితాంతం కూడా మళ్ళీ మాకు బీసీ నినాదం అనేది కనుమరుగైపోతుంది, సమాధి అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్, తెలంగాణ సమాజం డిమాండ్ ఒకటే, రాజ్యాంగ పరిధిలో ఉన్న 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు చట్టబద్ధత కల్పించేసి అప్పుడు ఎన్నికలకు ఉండి తద్వారా ఏ కోర్టు కూడా ఇబ్బంది పెట్టేది. కాబట్టి ఆ దిశగా అడుగులేస్తేనే నిన్ను నమ్ముతారు, లేకపోతే సమాజాన్ని మోసం చేసినగా భావిస్తాం. మేము అందరూ కూడా ఎల్లుండి మద్దతుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ విధంగా మద్దతు ఉండబోతుంది? ఎల్లుండి బంద్కు సంబంధించి ఇప్పటికే మీరు ఇవాళ సమావేశం ఏం నిర్ణయించారు? తెలంగాణ సమాజం పక్షాన మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ బీసీ సమాజానికి మద్దతుగా బంద్లో పాల్గొంటాం, బంద్లో ఇన్వాల్వ్మెంట్ అవుతాం, బంద్కు పూర్తి సహకరిస్తాం. అదే కాదు, రేపు రాబోయే కాలంలో జేఏసీ ద్వారా పోయే ప్రతి ఉద్యమానికి ముందుంటాము. జేఏసీ తప్పు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన ముందుంటుంది. ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీకి 8 మంది, 2 కేంద్ర మంత్రులు. ఎప్పుడు కూడా పార్లమెంట్లో ప్రస్తావించకపోవడానికి ఎట్లా చూడొచ్చు? తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేసీఆర్ గారు ఢిల్లీ పోయి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతా అని చెప్పిండ్రు. నిజంగానే ఈరోజు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ వచ్చినాక నేను చెప్తా అని చెప్పేసి అక్కడ పార్లమెంట్ ముందు కూర్చో. నీ పార్లమెంట్లో 100 మంది ఎంపీలు ఉన్నారు, ఏ ఒక్క ఎంపీ కూడా ఒక్కరోజు కూడా పార్లమెంట్ స్టాల్ చేయలేదు, కనీసం 0 అవర్ మాట్లాడలేదు, కనీసము ప్రశ్న ఉత్తరం చేయలేదు. నేను ఎప్పుడే అంటున్నా, ఆ రోజు కేసీఆర్ గారు 3 ఎంపీలతో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు, స్టాల్ చేసిండ్రు. మరి మీరు ఎందుకు స్టాల్ చేయలేదు? ఒక్క ఎంపీ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటికైనా మీరు మీ ఎంపీలో రాహుల్ గాంధీ చెప్పేసి
అందరితో మాట్లాడించి పార్లమెంట్ స్తంభింపజేయండి. లేదు 100 మంది ఎంపీలు మా ఎంబర్ రాండి, మేమందరం పోయి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుందాం, ప్రధానమంత్రి ఇంటికి కూర్చుందాం, ఇంతకన్నా పెద్ద సమస్య ఏం లేదు. కానీ జంతర్ మంతర్ ధర్నా చేస్తే అయ్యేది లేదు, పీకే లేదు. జంతర్ మంతర్ ధర్నా కాదు, మోదీ ఇంటి ముందర ధర్నా చేద్దాం రండి అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా మేము డిమాండ్ చేస్తాం. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతే అటు బీజేపీ నుంచి కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఉంటుంది? తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ శాతం పాల్గొన్నది బడుగు బలహీన వర్గాలే. బడుగు బలహీన వర్గాల ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. తెలంగాణ ప్రజలకు ఉద్యమం చేసి కొత్త కాదు. ఈరోజు మళ్ళీ మరిదశ ఉద్యమం కూడా బీసీ ఉద్యమం జరుగుతుంది. మాకు పోరాటం కొత్త కాదు, మళ్ళీ పోరాటం చేస్తాము, స్తంభింపజేస్తాము, మిలియన్ మార్చ్ చేస్తాము, సకల జనుల సమ్మె చేస్తాము. చేసి మా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నామో మా బీసీ రిజర్వేషన్ అలానే సాధించుకుంటాము పోరాటం ద్వారా. ఇలా ఏదేమైనప్పటికీ బీసీ రిజర్వేషన్ అంశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఇవాళ ఖచ్చితంగా బట్టబయలు చేసాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ల అంశంపైన ఖచ్చితంగా పోరాటం చేస్తాం. రేపటి బంద్కు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్న పరిస్థితి వస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ స్ఫూర్తితో బీసీల న్యాయమైనటువంటి వాటాకై పోరాడదామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆయన కేంద్ర మెడలు వంచి రిజర్వేషన్లు సాధించుకుందామని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాల అనంతరమే కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అదే బాటలో ముందుకు సాగుతూ రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 18న తలపెట్టినటువంటి బీసీ బంద్కు కేటీఆర్ మద్దతు ఇవ్వడం పట్ల ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్గానికి వ్యతిరేకం కాదు, ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలనే పోరాటం ఇది. అందుకే ఈ పోరాటంలో గుర్తించాలి, అన్ని పార్టీలు అందరూ ముఖ్యులు ఈ ఏనాటికైనా ఇవ్వక తప్పదు. ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం వాటా ఇవ్వాలి. ఇక్కడ కోర్టులో అన్యాయం జరిగినట్టుగా కూడా ప్రజల్లో బలమైన ఉంది, జీవో వచ్చింది. ఆ జీవో అందరికీ తెలుసు ఆ పద్ధతి. కానీ చూద్దాం రాజ్యాంగం నుండి ఎంతవరకు ముందుకు పోతుందని. అగ్రకులాలలోని పేదలకు 10% రిజర్వేషన్లు ఇస్తే సీలింగ్ వర్తించదు, బీసీలకు ఇచ్చినప్పుడే సీలింగ్ వర్తిస్తుందా అని చెప్పి నిలదీయడం జరిగింది. అదేవిధంగా 50% సీలింగ్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయితే దీనికి రాజ్యాంగ సవరణ జరగాలి. 15(4), 16(4) లేదా ఒక క్లాజ్ చేర్చి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టారని, లేదా రిజర్వేషన్లు 42, 44 పెట్టి దీన్ని అమలు చేయాలని ఒక్క సవరణ చేస్తే రాజ్యాంగాన్ని 121 సార్లు సవరించారు. ఒక్కసారి బీసీల కోసం సవరిస్తే పర్మనెంట్గా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీరు మద్దతు ఇస్తే తప్పనిసరి బలమైన ఉద్యమం నిర్మిస్తాం. ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. ఈ ఉద్యమం ప్రతిపాదికనే ఏ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో బలమైన ఉద్యమం ఇట్లా జరిగితే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వాలు వ్యవస్థలన్నీ కూడా తప్పనిసరి దిగి రావాల్సిందే. ఎందుకంటే తెలంగాణ వస్తుందని ఎవరు ఊహించలే. కేసీఆర్ గారు వ్యూహంతో, ఎత్తుగడలతోటి ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఉద్యమం చేస్తే ప్రపంచమే గుర్తించింది ఆయన ఉద్యమాన్ని. అప్పుడు తప్పని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి చేసింది. ఇక్కడ కూడా బీసీ ఉద్యమం బలంగా నడిపిస్తే అన్ని రాజకీయ పార్టీల సహకారం ఉండి తప్పనిసరి నాయకులందరూ, అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు, రిజర్వేషన్ అనుకూలవాదులు, నేను అందరినీ అగ్రకులాలను మొత్తం బీసీ వ్యతిరేకులు అన్నాం. అనేక మంది బీసీ కులాల కోసం పోరాడినటువంటి వాళ్ళు సంఘ సంస్కర్తలు ఉన్నారు, మానవతావాదులు ఉన్నారు. తప్పనిసరి ఇప్పుడు కూడా 42% ఇస్తే పోయేటప్పుడు ఏముందని చెప్పి అన్ని పార్టీలు ఉన్నటువంటి చాలామంది మేధావులు కూడా అంటున్నారు. కాబట్టి దీన్ని పాజిటివ్గా అన్నదమ్ముల షేర్ లాగా భావించి, వాటాగా భావించి ఈ ఉద్యమం ఎప్పుడైనా అన్నదమ్ముల వాటా ఇవ్వక తప్పదు. కాబట్టి మంచితనాన మంచిగా ఉన్నప్పుడే పంచుకోవాలి. కాబట్టి ఈ ఉద్యమాన్ని సమాజంలో వస్తున్నటువంటి మార్పులను, సమాజంలో వస్తున్నటువంటి సామాజిక చైతన్యాన్ని గుర్తెరిగి ఈ ఉద్యమాలను ఇంకా ముందుకు తీసుకుపోకుండా, సమాజంలో చీటిక రాకుండా, దేశ సమగ్రత, సామాజిక సామరస్యం దెబ్బతినకుండా ఇది చెడిపోవద్దనేది మాకు దీర్ఘకాలిక వ్యూహం ఉంది. అయినా వాటా కోసం, అభివృద్ధి కోసం జరిగే ఈ పోరాటం వాంఛనీయం. దీన్ని పాజిటివ్గా గుర్తించి ఎప్పటికైనా వాటా ఇవ్వవలసిందని ఎంటైర్ సమాజం గుర్తించాలి. ఈ వర్గాలను ఎప్పటికైనా ఇవ్వాలనే భావనతోటి షేర్ ఇవ్వడానికి, వాటా ఇవ్వడానికి ప్రిపేర్ కావాలి. అందులో మీ యొక్క కృషి, మీ యొక్క పాత్ర చాలా ముఖ్యం.
తప్పనిసరిగా బలమైన నాయకత్వం ఉంది. మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో మంచి లీడర్షిప్ బిల్డప్ చేశారు. ఒక స్థాయిలో కాదు, అన్ని స్థాయిలలో ఉన్నది. అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు. అనేకమైనటువంటి పదవుల్లో స్పీకరు, చైర్మన్ కౌన్సిల్లో, ఇంకా అనేక రంగాల్లో అనేక సార్లు బీసీల ప్రచారం నిలిచారు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లోపల మీరు అవుట్రైట్గా సపోర్ట్ చేయాలి. ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ